ఆర్ నారాయణమూర్తి గారు తెలుగు సినీ పరిశ్రమలో ఒక ఆణిముత్యం. మీ అందరికీ కూడా సుపరిచితుడే. ఒక నిర్మాతగా, ఒక నటుడుగా, ఒక దర్శకుడుగా ఆయన విభిన్న పాత్రలతో సినీ పరిశ్రమలో ఒక ఆణిముత్యంలాగా ఆయన ముందుకు వెళ్తున్న వ్యక్తి. మనసులో ఏదుంటే అది నిర్మోహమాటంగా, ఎంతమంది పెద్దలున్నా, ఎంతమంది దిగ్గజాలున్నా కొండ బద్దలు కొట్టినట్లు చెప్పగలిగేటటువంటి వ్యక్తి. ఎక్కడా కూడా జంకడు. మొన్న తెలుగు వన్ ఛానల్ ప్రారంభోత్సవ వేడుకు వెళ్ళాడు. అక్కడ ఆ తెలుగు వన్ ఛానల్ అధినేత తన సామాజిక వర్గ పెద్దలందరినీ కూడా పిలిపించుకున్నాడు. అందులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మాజీ చీఫ్ జస్టిస్ రమణ గారు ఉన్నారు, ఇంకా పలువురు జర్నలిస్టులు, పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో నారాయణమూర్తి గారు విలువలతో ఒక వ్యక్తి ఎలా మాట్లాడుతాడు, ప్రజల కోసం ఆయన ఎలా తాపత్రయపడుతుంటాడు, పేదవారి కోసం ఎలా తాపత్రయపడతాడు, నిరాడంబరంగా ఎంత సింప్లిసిటీగా ఆ వ్యక్తి ఎలా జీవిస్తాడో ఆయన మాట తీరు కూడా పేదవాడి పక్షాన్నే ఎప్పుడూ కూడా ఉంటుంది. ఆ తెలుగు వన్ సినీ పత్రిక, ఆ తెలుగు వన్ ఛానల్ యొక్క ప్రారంభోత్సవ సభలో అందరూ కూర్చున్న ఆ పెద్ద మనుషుల సభలో నిర్మోహమాటంగా రాష్ట్రంలో విద్య పైన, మాతృభాష పైన గతంలో ఎవరైతే మాట్లాడారో, గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకొచ్చినప్పుడు వ్యతిరేకించారు, వాళ్ళందరికీ కూడా సూటిగా, ముక్కుసూటిగా తన మనసులోని మాటను నిర్మోహమాటంగా ఆర్ నారాయణమూర్తి గారు చెప్పడం జరిగింది. అందులోనూ మాజీ చీఫ్ జస్టిస్ రమణ గారికి ఆయన నిర్మోహమాటంగా తన మనసులోని మాటను ఆయన వ్యక్తపరిచాడు. ఆయన ఏమన్నాడంటే, సార్, పేదవాడు ఈరోజు విద్యను అందుకోలేకపోతున్నాడు, ధనవంతులతో సమానంగా ప్రైవేటు విద్యను చదువుకోలేకపోతున్నాడు. ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి కూడా సమానమైన విద్యా అవకాశాలను కల్పించాలి. గతంలో మీరు ఒక సభలో ఇంగ్లీష్ మీడియం గురించి మీరు మాట్లాడటం జరిగింది. మీ వ్యాఖ్యలను మరొక సభలో మీరు మార్చుకోవాల్సి ఉంటుంది, చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను గ్రాడ్యుయేషన్ వరకు కూడా తెలుగు మీడియమే చదువుకున్నాను, మాతృభాషే చదువుకున్నాను, లా డిగ్రీ తీసుకునేటప్పుడు ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను అని మీరు అన్నారు. కానీ మేము చదువుకున్నప్పుడు మేము కూడా తెలుగు మీడియంలోనే చదువుకున్నాం. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాము. అక్కడ ఆ ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ రాకపోవటం వల్లే మా జీవితం కోల్పోవలసి వచ్చింది. ఇంగ్లీష్ లేకపోతే ఈరోజు ప్రపంచంలో మనం మనుగడ సాధించలేము. మాతృభాష తల్లి లాంటిదైతే ఇంగ్లీషు భాష తండ్రి లాంటిది. మాతృభాష కమ్మదనాన్ని మనం నేర్చుకోవడానికి బాగుంటుంది, మనకు చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ ఇంగ్లీషు బ్రతకడానికి, భాష నాన్నలా ముందుండి నడిపించడానికి ఇంగ్లీష్ భాష అవసరం. సమాజంలో బతకడానికి ఇంగ్లీష్ భాష అవసరం. ఎందుకంటే ఈరోజు ఏ ఎగ్జామ్ పెట్టినా కానీ, ఐఏఎస్, సివిల్స్ ఎగ్జామ్స్ పెట్టినా కానీ, లేకపోతే నీట్, యూజీ లాంటి ఎగ్జామ్ పెట్టినా కానీ, జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్, జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ పెట్టినా కానీ ఎక్కడా కూడా తెలుగు అనేది ఉండదు. అలాంటప్పుడు తెలుగు మీడియం చదివిన విద్యార్థులకు అక్కడ ఇంగ్లీష్లో సమాధానం రాయాలంటే ఆ విద్యార్థి కష్టపడతాడు. ఎవరైతే ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుండి నేర్చుకున్నారో అటువంటి విద్యార్థులు ఈజీగా ఆ సమాధానాలు రాయగలుగుతారు. ఇది వాస్తవ పరిస్థితి. ఈ వాస్తవ పరిస్థితిని రాజకీయ నాయకులు ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు? తల్లి లాంటి మాతృభాషను గౌరవిస్తాము మేము, కానీ తండ్రి లాంటి ఇంగ్లీషు భాషను కూడా సమాజంలో బతకాలంటే ఇంగ్లీష్ భాష అవసరం. మరో సభలో జస్టిస్ రమణ గారు, మీరు ఇంగ్లీష్ భాష గురించి కూడా మాట్లాడాలి. ప్రతి పేదవాడికి కూడా ఇంగ్లీషు భాష అవసరం. చిన్నప్పటి నుండే ఇంగ్లీషు మీడియం తెలుగు భాషతో పాటు, మాతృభాషతో పాటు
ఇంగ్లీషు భాష కూడా నేర్పాలి అని ఆర్ నారాయణమూర్తి గారు తనలోని భావోద్వేగాన్ని, తన మనసులోని మాటను నిరాడంబరంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వాస్తవ పరిస్థితి అది. ఈరోజు పేదవాడే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాడు, గవర్నమెంట్ పాఠశాలలో చదువుకుంటున్నాడు. డబ్బున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్నారు. ఇంకా డబ్బుంటే కార్పొరేట్ కళాశాలల్లో చదువుకుంటున్నారు. ఇంకా డబ్బుంటే ఫారిన్లో చదువుకుంటున్నారు, విదేశాల్లో చదువుకుంటున్నారు. వాళ్ళు మంచి విద్యను అభ్యసించగలుగుతారు డబ్బున్న వాళ్ళు. కానీ పేదవాడికి మాత్రం ఇక్కడ గవర్నమెంట్ పాఠశాలలో విద్య ఎలా ఉంది, ఇప్పుడున్న కాంపిటీషన్స్కి జేఈఈ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే సివిల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ, నీట్ యూజీ లాంటి వైద్య విద్యా ప్రవేశాలకు జరిగే ఎంట్రన్స్ ఎగ్జాములు కానీ, తెలుగు భాషలో ఆ క్వశ్చన్ పేపర్ ఇస్తారా? మీరే ఆలోచించండి. ఇంగ్లీషు భాష తెలిసిన వాళ్ళే ఆ ఎగ్జామ్ రాయగలుగుతారు. రమణ గారు, మీరు మరో సభలో మీరు ఇంగ్లీషు గురించి మీరు మాట్లాడాలి అంటూ ఆర్ నారాయణమూర్తి గారు ఆ నిండు సభలో తన యొక్క మనసులో ఉన్న మాటని నిర్మోహమాటంగా చెప్పడం జరిగింది. ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడూ కూడా పేదరికాన్ని, పేద ప్రజలను ఆయన అభిమానిస్తాడు. ఆ సమాజంలో ఉన్న వాస్తవ ఘటనలను ఆయన వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. సమాజంలో ఆయన దగ్గరగా ఉంటాడు వాస్తవ పరిస్థితులకి. కాబట్టి ఆర్ నారాయణమూర్తి గారిని ఈ వీడియో ద్వారా నేను అభినందిస్తున్నాను. ఆయన యొక్క నిరాడంబరత, నిర్మోహమాటంగా ఏదైనా చెప్పగలిగే వ్యక్తిత్వానికి, పేదల పట్ల అతనుకున్న నిబద్ధతకు హ్యాట్స్ ఆఫ్ నారాయణమూర్తి గారు.